చట్ట వ్యతిరేకంగా, సమాజానికి సంఘంలోనికి వ్యతిరేకంగా, మహిళలకు వ్యతిరేకంగా జిల్లా రిజిస్ట్రార్ ప్రవర్తించిన తీరు సంఘాన్ని స్పాయిల్ చేయడానికే తప్ప సంఘ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేయలేదు కనుక దానికే మేము వ్యతిరేకించాం. మేమే ఒరిజినల్ బాడీ. రికార్డు మా దగ్గర ఉంది, మినిట్స్ మా దగ్గర ఉన్నాయి. వాడు ఎవరి దగ్గర ఏమీ లేవు కనుక వాడు ఫుల్ పిటికి అధికారం లేదు 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 లేదు. సంబంధించి మటుకు రిజిస్ట్రార్కు ఉండే పవర్స్ ఎవరికి ఏవి కూడా ఆయనకి ఎన్నికల విషయంలో లేవనేది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఆయన ఇక్కడ ఒక ఎన్నికల అధికారి మాత్రమే. ఆయన రిజిస్ట్రార్ అయితే అయి ఉండొచ్చు, ఈ చట్టాలన్నీ రిజిస్ట్రార్ గారి ద్వారా రిజిస్టర్ చేయబడి ఉండొచ్చు, కానీ ఇక్కడైతే ఆయన హోదా ఏంటంటే ఎన్నికల అధికారి మాత్రమే. ఆయనకి ఉన్నత న్యాయస్థానం వారు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటంటే నీవు మెంబర్షిప్ తయారు చేసి తర్వాత ఎన్నికలకు పొమ్మన్నాడు. ఎవరికి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఎన్నికలు ఆయన జరిపించాలి. దట్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ది ఆర్డర్. ఆయన ఏం చేశాడు, సాధారణంగా ఎన్నికల అధికారిగా నియమింపబడ్డవారు ఏం చేస్తారంటే ఆ సంస్థ యొక్క అధిష్టానమో పాలకవర్గమో ఎవరుంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రికార్డులు స్వాధీనం చేసుకొని వారి దగ్గర ఏ చట్టం ఉంది, ఏ రికార్డు ఉంది, ఏది కొనసాగుతుంది, ఎవరి పదవులు ఉన్నాయని అవన్నీ విచారించిన తర్వాత ఆయన మెంబర్షిప్ తయారు చేసి కమిటీ ముందు పెట్టాలా. ఆయనకై ఆయన నిర్ణయం తీసుకొని మెంబర్షిప్ ఈ సంఘంలో చేర్పించే అధికారం అతనికి లేనే లేదు. ఎందుకంటే ఈ చట్టానికి ఒక నిబద్ధత ఉంది. సెక్షన్ 5 ప్రకారం ఒక సభ్యుడు ఇక్కడ సభ్యుడిగా చేరాలంటే అతను వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలా, లేకుంటే ఆయన ద్వారా అప్లికేషన్లు వచ్చిన తర్వాత మా సంఘంలో ఉన్నటువంటి కొనసాగుతున్న చట్టబద్ధమైన కమిటీ వారు వాళ్ళని విచారించి తీర్మానించి వీళ్ళకి మెంబర్లుగా ఉండే యోగ్యత ఉన్నదా లేదని నిర్ణయించిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇక్కడ సభ్యులు అవుతారు. లేకపోతే వాళ్ళని సభ్యులుగా మేము చేర్చుకోమని ధిక్కరించే అధికారం కూడా ఈ యొక్క కమిటీకి ఉంది. అలాంటివేమీ అతను పాటించకుండా ఇది ఏదో ఆయన సొంతంగా అప్పచెప్పిన ఒక సంస్థలాగా తనకు తానే ఒక మెంబర్షిప్ను 3,300 మంది 19 తయారు చేసుకొని ఎవరో కొందరు తనకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల నుంచి సలహాలు తీసుకొని మా చట్టాన్ని కూడా అతను తీసుకోవాలి, మా దగ్గర ఉన్న బైలాను కూడా తీసుకోకుండా వాళ్ళకి హైకోర్టు ఉత్తర్వులో ప్రతి ఒక్క విషయం కూడా నువ్వు బైలాను అనుసరించే అనే దాన్ని కూడా విస్మరించి అతను ఆ మెంబర్షిప్ తయారు చేసి ఏకపక్షంగా ఒక ఎన్నిక జరిగించాడు. నిజంగా ఆయన ప్రచురించిన వాటిలో సరైన సభ్యులు ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు. అంతేకాకుండా 3,319 ఆయన ప్రచురించినటువంటి మెంబర్లు ఉన్నప్పటికీ మెజారిటీ సభ్యులకు 19,000 మందికి అతను అసలు మెంబర్షిప్ కార్డు కూడా ఇష్యూ చేయాల. కాబట్టి అది ఏకపక్షముగా అతను సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఎన్నికలు. కాబట్టి ఆ ఎన్నికలని చట్టబద్ధంగా చెల్లవు. హైకోర్టు ఆర్డర్లు అతను ధిక్కరించాడు, సంఘ బైలాన్ని ధిక్కరించాడు. ఈ రెండింటితో సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఇక్కడ వ్యక్తికే అతనికి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఇంకొక కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కావచ్చు, లేకుంటే ఇంకొక తహసీల్దార్ హోదా ఉండొచ్చు. వాటితో మా యొక్క సంఘానికి సంబంధం లేదు. అతను ఇక్కడ ఒక ఎన్నికల అధికారం మాత్రమే. మమ్మల్ని రద్దు చేసే అధికారం ఆయనకే కాదు, ఆయన చట్ట ప్రకారం కూడా ఒక సంఘంలో బతుకున్నటువంటి సభ్యులను రద్దు చేసేసుకో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కూడా లేదు. అతను రిజిస్ట్రేషన్ దాంట్లోనే అతను ఒక సభ్యతాన్ని రద్దు చేయడం దాని పెద్ద ప్రాసెస్ ఉంది. ఇదేమి లిక్విడేటెడ్ సొసైటీ కాదు. కొన్ని వేల మంది సభ్యులతో కొన్ని కోట్ల ధర్మ చందాలతో ఏర్పడి జరుగుతున్నటువంటి సంఘం కాబట్టి వాటిని రద్దు చేసే అధికారం అతనికి లేదు. కాబట్టి అతను సొంత నిర్ణయాలు తీసుకొని అతని ఇష్టానుసారంగా జరిగించి ఒక ఎన్నికలు ప్రకటిస్తే ఆ సభ్యులు ఎవరో వచ్చి మేము దీనికి పెత్తందారులం, ఈ సంఘం అంతా మాది, ఏదో వాళ్ళ తాతలు ఎవరో కట్టించినట్టుగా మాది, మేము ఇక్కడ పెత్తనం జలాయిస్తామంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఎన్ని కోర్టుల్లో వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలు పరిష్కారం అయ్యి నిజమైన పాలకవర్గం ఏదో ఒకళ్ళు కోర్టు వారు గుర్తించి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు కూడా సంఘంలో ప్రవేశించి పులిపీట్లు ఎక్కడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు. అవి క్రిమినల్ చర్యలు కూడా దారితీస్తాయని మేము సెలవిస్తున్నాం. ఎవరో ఒకళ్ళు వస్తారు, నేను జనరల్ సెక్రటరీ అంటాడు. ఎవరు ఎన్నుకున్నారో అతను జనరల్ సెక్రటరీగా? ఎక్కడుందో అతను ఎక్కినట్టు కారణం ఒక శాసనసభ్యుడు ఎవరో ఎన్నికైతే ఇతను ఎన్నికయ్యాడు, ఈ పదవిలో ఉంటాడు అని చెప్పి ఒక ఉత్తర్వులు కన్సర్న్ అథారిటీస్ దగ్గర నుంచి రావాలా. అలాంటి ఏమి వాళ్ళు తీసుకోవాలా. వీళ్ళందరికీ ఇది ఇన్ని నోట్లు వచ్చినాయని వాడైతే డిక్లేర్ చేసి వెళ్ళిపోయాడు. అవి ఎట్లా చెల్లుతాయి? అవి చెల్లుబాటు అవుతాయి ఆ చట్ట ప్రకారం? వాళ్ళకేమి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ కూర్చొని లేపడం, అక్కడ నుంచి పారిపోవడం, మా యొక్క కెమెరాలను కూడా తీసుకొని వెళ్ళిపోయారు దొంగతనం చేసి.
ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల రూపాయల డబ్బులు సీజ్ చేయబడి ఉన్నాయి. అవన్నీ రహస్యంగా ఈ సీసీ కెమెరా లేకుండా దొంగతనం, ఎందుకంటే అలా దొంగతనం చేసినటువంటి అభియోగాలు వాళ్ళ మీద ఇంతకుముందే మోపబడి ఉన్నాయి. కేసులు కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లు ఎక్కడ రిజిస్టర్ చేయబడి ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. కాబట్టి అవన్నీ మాపు చేసి ఆ డబ్బులు కూడా ఎత్తుపోవాలనే ప్రయత్నంతో సీసీ కెమెరాలు తీసేసిన అవసరం వాళ్ళకి ఏమొచ్చిందండి? కావాలంటే మీరు కూడా పెట్టుకోండి సీసీ కెమెరాలు, అంతేగాని మా కెమెరాలు మీరు తీసేస్తారా? అది దొంగతనం కింద లెక్కే కదా, అది క్రిమినల్ యాక్షనే కదా. దాని మీద వాళ్ళ మీద పోలీసు వారికి మేము రిపోర్ట్ ఇచ్చాను, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకొని తీరాలా. లేకుంటే దాని విషయంలో మేము ఇంకా ఉన్నతాధికారులు కూడా విషయమై మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నేను క్లియర్గా చెప్తున్నా, ఆ అధికారికి మా మీద ఎలాంటి అధికారం లేదు. ఇది చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. అతను అలా జరిగించడానికి అతనికి అధికారాలు లేవు. మమ్మల్ని రద్దు చేసే అధికారాలు అతనికి లేవు. మెంబర్షిప్ తను ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి కూడా అతనికి అధికారం లేదు. అసలు ఇచ్చేటటువంటి మెంబర్షిప్ చెల్లదు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దయచేసి మాకు 2003లో 1150 మందితో ఒక మెంబర్షిప్ ఉంది. అది కోర్టు వారు గుర్తించి దానికి ముద్రించి మాకు బుక్ ఇచ్చున్నారు. సభ్యత్వం ఇది ఉన్నది. ఆ సభ్యత్వానికి కంటిన్యూషన్గా తదుపరి సభ్యత్వం రావాల్సిందే. కానీ ఇవన్నీ కాకుండా కొత్తగా ఒక సభ్యత్వం చేస్తామనేది అదనేక అధికారం అతనికి లేదు. అది చెల్లదు కూడా, అది చెల్లుబాటు అయ్యేది కాదు. విషయాలని మీరు గుర్తుంచుకొని మీరు మీ మీడియా ద్వారా ప్రజలకి ఎన్ని తెలియజేసి ఈ దేవునికి మహిమకరంగా జరుగుతున్నటువంటి సంఘంలో 170 సంవత్సరాల చరిత్ర సంఘంలో 60 సంవత్సరాల క్రితం రిజిస్టర్ కాబట్టి సంఘంలో జరుగుతున్న అన్యాయాలను ఖండించి దేవునికి మహిమకరంగా ఇక్కడ కొన్ని వేల మంది సభ్యులకు ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని నడిపించే విధంగా మీరు కూడా మీ తోడ్పాటు మాకు అనుగ్రహించి మీరు చేసిన అన్యాయాలను మీ మీడియా ద్వారా ఎండగట్టాలని మిమ్మల్ని మేము ఈ యొక్క పత్రికా ముఖంగా ఈ యొక్క ప్రెస్ ముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.